ఈ వీడియోలో మనం లేటెస్ట్‌గా రిలీజ్ అయిన 'హనీ' మూవీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎక్స్‌ప్లెయిన్ అంటే సీన్ టు సీన్ అయితే కాదు. జస్ట్ స్టోరీ లైన్ మాత్రమే. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్‌గా ఒక 1 మినిట్‌లో నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది చెప్తాను. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఆనంద్, లలిత, వాళ్ళ కూతురు మీరా, రావణ, సారంగపాణి. మూవీ స్టార్టింగ్‌లోనే మనకు చూపిస్తారు. ఆనంద్ అసలు ఏ వర్క్ చెయ్యడు. జాబ్ అట్టా ఏం చేయడు. లలిత జాబ్ చేసి ఇంట్లో ఖర్చులు అవన్నీ పాప ఫీజులు అవన్నీ కడుతూ ఉంటుంది. ఆనంద్ జాబ్ చేయట్లేదని అడిగితే గొడవ పడతాడు. అండ్ ఈ క్షుద్ర పూజల వల్ల వాళ్ళని ఇల్లు మారిపోమంటాడు ఓనర్ మారిపోమంటే వాళ్ళు వేరే ఇంటికి వేరే హౌస్‌కి మారిపోతారు. పాప అంటే ఆనంద్‌కి నచ్చినట్టు కూడా చూపిస్తారు ఈ మూవీలో. సారంగపాణి ఆనంద్‌ని ఒక డీల్ కోసం మీట్ అవుతాడు. అండ్ పాప వల్లే ఆ డీల్ కోసం అతను మీట్ అవ్వడానికి వస్తాడనమాట. పాపని క్షుద్ర పూజల కోసం యూజ్ చేసుకోవడానికి అతను మనీ ఇస్తానని చెప్పేసి ఆఫర్ చేస్తాడు. అండ్ ఈ మ్యాటర్ అంతా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మన లలిత వినేసి ఇవేం వద్దు నార్మల్గా ఉందాం అని చెప్తుంది. సరే అని చెప్పేసి నేను 10 రోజులు ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి 10 రోజులు వెళ్ళిపోతాడు బయటికి ఇంకా వాళ్ళ దగ్గరికి ఆనంద్ ఊరు వెళ్ళిపోయిన తర్వాత లలిత, మీరా ఆశ్రమానికి వెళ్తారు మనశ్శాంతి కోసం గురూజీని కలవడానికి. గురూజీ ఏమో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. తర్వాత ఆనంద్ వచ్చి పాపని, లలితని వేరే ఒక బంగ్లాకి తీసుకెళ్ళిపోతారు. అక్కడ మనకి రావణ అండ్ సారంగపాణి ఉంటారు. అండ్ వాళ్ళు ఉండే దగ్గరే క్షుద్ర పూజలు ఆట చేస్తారనమాట. లలితని ఏదో ఒకలాగా ఒప్పించేస్తాడు ఆనంద్ క్షుద్ర పూజలు చేయడానికి. క్షుద్ర పూజలు వీళ్ళు ప్రెగ్నెంట్ అయిన పిల్లితో చేస్తారు. అండ్ లాస్ట్కి అయితే ఆ పిల్లిని చంపేస్తారు. ఆ పిల్లే హెల్యూజినేషన్స్లో మీరా కనిపిస్తూ ఉంటుంది. హనీ అని పేరు పెడుతుంది ఆ పిల్లికి. తర్వాత ఆనంద్ లలితకి ఇంజెక్షన్స్ వేయిస్తూ ఉంటాడు మత్తులో ఎక్కువసేపు ఉండడానికి. దానివల్ల తన మెంటల్ హెల్త్ అనేది కొంచెం పాడైపోతుంది. పాపకు కూడా ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. హనీ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, మీ నాన్న ఎప్పటికీ మారడు అండ్ ఇది ఎప్పటికీ ఆగదు, క్షుద్ర పూజలు జరుగుతూనే ఉంటాయి అని. హనీ తర్వాత ఇంకొక అమ్మాయిని కూడా తీసుకొస్తారు క్షుద్ర పూజలు చేయడానికి. ఒకరోజు వేరే దిక్కున క్షుద్ర పూజలు చేయడానికి ఆనంద్ బయటకు వెళ్తాడు. ఇంట్లో ఎవ్వరు ఉండరు. అప్పుడు హనీ వచ్చి మీరాతో చెప్తుంది, ఇదే కరెక్ట్ టైము, అమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి. మీరా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. చాలా రోజుల తర్వాత మీరా లలిత కలుస్తారనమాట. అమ్మ నాన్నని ఏదో ఒకటి చేద్దాం, ఇలా ఉంటే ఇది ఎప్పటికీ ఆగదు అని మీరా చెప్తుంది. అప్పుడు లలిత ఆనంద్ తాగే వాటర్లో ఏవో మెడిసిన్స్ కలిపేస్తుంది. ఆనంద్ స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు ఆనంద్ని లలిత చంపేస్తుంది. ఇక్కడ పోలీసులు లలితని తీసుకెళ్తున్నట్టు చూపిస్తారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఫస్ట్ రావణాన్ని చంపుతుంది, తర్వాత ఆనంద్ని చంపుతుంది. పాప ఏదైనా అడిగితే పాపని కూడా తనే చంపేశానని చెప్తుంది. ఏది నిజమో ఏది భ్రమో తెలియక రోజు పాప బాధతో ఏడుస్తుంటే చూడలేక చంపేశాను అని చెప్తుంది. ఇప్పుడు నా పాప హ్యాపీగా ఉంటుంది అని చెప్తుంది. ఇక్కడితో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.